ఏదో తేడాగా ఉందేంటి? ఏమే తెల్లారిసరికి అలా కూర్చోనువా? బాత్రూమ్ గట్టి ఫ్రీగా రాలేదేటే? ఛీ, అది కాదురా గొల్లుగే. నువ్వు రాత్రులు చేస్తున్న పనికి ఇలాగ నిద్ర ఉండకుంటుంది. మరేటనుకోనవే? పవరే. ఓహో అనుకో పవరు. నేను మాట్లాడుతుంది నువ్వు పెట్టిన గురక గురించిరా గొల్లుగే. ఓస్ నాకటి వస్తుందమ్మా గురక? ఆహా రాదు. ఇక్కడ పెడితే 7 ఊర్లు వినబడుతుంది అనుకోను. పక్కింటిదాయి రోజు నా కళ్ళు చూసి అక్క నువ్వు అదృష్టవంతాలువే అని అంటుంది. దానికేటి తెలుసు నువ్వు పెట్టిన గురక వల్ల నాకు నిద్ర వండుకుంటుందని. ఏమే ఇంట్లో నొక్కదానం ఉన్నావా ఎవరు నుంచినావా? మాటలు తిన్నగ రానియా సంచికన. నీలాంటి దాంతో నిలగే మాట్లాడాలి. నేను నీకేటి చేసినానే? నీ ఊసి పెట్టినానా? నీ జోలికి వచ్చినానా? ఎలాగొచ్చిన అన్ని తినేస్తాను. ఊరు మొగుళ్ళు అందరికి ఏడు చెప్తానువే. నేనేటి చెప్తున్నాను అమ్మ ఎవరితో పెడితే వాళ్ళతో వెళ్ళిపోతాను అంతనమాట. నీ అమ్మ తోడమ్మ నేను ఊరికేం చెప్తానా? వాళ్ళమ్మ ఎవరికి చెప్పవే, అడిగినోడికి అడగనోడికి తప్ప. ఏ యార్లమ్మ అలాగే చెప్పింది? నువ్వు అలాంటి దాని వేటే ఏదో నీ మొగుడు చేతకానోడు కాబట్టి వెళ్తావు. నీ ఊసి పెట్టానా? నీ జోలికి వచ్చానా? ఇలాగే గాని చెప్పినావు ఏడ్ చేసేత్తవే. నీ బొంకు మొగులు చెత్త కొట్టించేస్తావా? ఓహో నాకు ఒక్కడికే ఉన్నట్టుగా ఆ ఈద్ చివరా ఎంకంతో పంపు సెట్ దగ్గర రేట్ చేసినవేమన్నా. ఓలమ్మ ఏ యార్లమ్మా చెప్పింది నీకు? బంక్ అన్నది ఎప్పటికైనా బయటపడిపోద్దే. నువ్వెంత దాయాలనుకున్నాను? ఆ ఎదురింటి దాయనే చెప్పింది నీకు. అదే కనిపెడతది నేను ఎక్కడికి వెళ్తాను ఎవరితోనే వెళ్తాను అని. ఉడుకు నీళ్ళు మీద పోసేయాలి ఆ సంచికి. ఉడుకు నీళ్ళు మీద పోసేయాలి ఆ సంచికి. ఏటంతవే? నీ గురించి ఎవరు చెప్పిందో? నన్ను అంతవేటే? ఏటెరగని కక్కవే. ఓలక్క నిజమే. మొన్నటికి మొన్న ఆ పావులడి ఇంట్లో దూరినాం, మొన్న ఈ పక్కింటో ఇంట్లో దూరినాం. ఇవన్నీ ఎవరికి చెప్పినానేటే? ఇదరయ్యా చేసినవన్నీ నువ్వు చేసేసి నేను ఊరు మొగులతో తిరుగుతాను అంతవేటే? ఈ సంజీ ఇవన్నీ కనిపెడుతుందని నాకేడు తెలిసే. ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పోలమ్మని పోల్చక్కర్లేదు. ఇదేదో సుప్రాత్ సూర్లాగా మనకు చెప్పేస్తుంది. ఏమే చెప్తేనే నేను నీలాగా ఊరు మొగుళ్ళందరూ నుంచుకోన్నటే? ఏమో ఎవడు చూసినాడు? అసలే నీ మొగుడు నువ్వు కదిపినా కదలడాట కదా. ఈ విషయం నీకెలా తెలిసే? ఎందుకంటే నీ మొగుడు నీది ఉంచుకుంది కాబట్టి. అందుకోసమేనా నేను రాత్రులు కదుపుతుంటే ఓపిక లేదనేస్తాడు. ఓపిక అంతా దీని దగ్గర అయిపోతే ఇక నీ దగ్గర ఏట ఉంటుంది? ఆడి దగ్గర మిస్సనేటే. అవునరా ఒక గొల్లుగా. ఏమే అంత ప్రేమకు పిలుస్తాను? తలుపేసి రాయి అయితే. తలుపేసినా ఏటి చేయగలవులే, ఓపిక లేదంటావు కదా. ఆ 2 రోజులంటే పగల పని ఎక్కువైపోయిందే. ఎక్కడ? ఆ రత్తాల ఇంట్లోనా? అలాగ మాట్లాడుతాను బేట. వాళ్ళింట్లో నాకేట పని? అలాంటప్పుడు వరుస పెట్టి 2 రోజులు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అది బాత్రూమ్ లో ట్యాప్ ఇరిగిపోతే ఫిట్టింగ్ చేయడానికి వెళ్ళానే. ట్యాప్ ఫిట్ చేసినావో లేకపోతే దాన్ని ఫిట్టింగ్ చేసినావో? చీ నువ్వు ఇలాంటి అనుకోలేదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నావు. అచ్చచ్చే అలగ్గట్టు చేయకో. తెల్లతోలో ఇంట్లోనే ఎవరు లేరనే కక్కుర్తి పడిపోన్నా. ఇంట్లో మటన్ బొక్కలు నచ్చవరా మీకు? అదే పక్కింటోళ్ళు పచ్చడైతే ఎగబడి నాకేస్తాం. నీ అమ్మ మీద ఒట్టమ్మ మరెప్పుడు వెళ్ళదు దాని దగ్గరికి. ఏమే వచ్చినా ఏమైనా అనిసిందేటే? డబ్బులు అడిగేస్తుంది. నువ్వెన్ని చెప్పు మరొన్నో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోగానే లాస్ట్ సార్ తలుపేసి రాయే. రాత్రులు అటమటి గడ్డి తినేయాలి, తెల్లారి పప్పుకోవడం అనుకున్నా. అది కాదండి, నాకు పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఇప్పుడే కూడా ఎంత ఎక్కినావు మళ్ళీ తిండేనే అమ్మ వస్తుంది. నీ అమ్మ కేట్ చేయాలి ఎప్పుడు నా కొంపలు పడే ఆటమే. అది కాదురా గుల్లిగా నీ తండ్రి కాబోతాము. నువ్వు మగ మంచి వారు చెప్పినావు.
ఉండు, మీ నాన్నకు ఫోన్ చేసి చెప్తాను. వద్దండి చెప్పండి. ఏమే పెళ్లికి ముందు ఇలాగే చెప్తే కుక్కను కొట్టినాడు కొట్టాడండి. చెప్పండి. ఇంట్లో నా చిన్న కొడుకుని నేను, లైఫ్ లో అన్ని సెకండ్ హ్యాండ్, ఇప్పుడు పిల్లం కూడా సెకండ్ హ్యాండ్. మేడం పోస్ట్ ఇటు ఇచ్చి తమ్ముడు. ఓలక్క నువ్వా? ఏదో తేడాగా ఉందండి. ఏమక్క మా ఊరు జాతరకి రికార్డింగ్ డాన్స్ రాలేదు, కొత్తగా పెళ్లి అయిందిరా, మరి ఎక్కడికి రాలేకపోతాను. అమ్మా జీవితం. సర్లే అయిపోయింది, ఏదో అయిపోయింది. ప్రెగ్నెంట్ కదా, నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పు. మనకి బాబు గాని పుడితే పక్కింటోడి పేరు వేరా అని పెట్టండి. అంటే నేను కాదా? ఓలమ్మో నా మొగుడు, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోనియా. నేను కలిపిన కదులోడు కాదు, నీ నవ్వులతో వెళ్ళిపోయినా అడుగుడు కాదు నా మొగుడు. హలో వాళ్ళు రాయా, ఎంతసేపు ఇంటి అనుకున్నాను. 4 గోళ్ళు గుండ్రా, నా మొగుడు నిన్నే చచ్చిపోండా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నేనే చంపాను అనుకుంటారు. అనుకోవడం ఏటే, నువ్వే చంపాను కదటే. 4 గోళ్ళు గుండ్రా ఎవరైనా వినగలరు. బావా వచ్చినావా? మా అయింది లేదు ప్రాణమో. ఎందుకు అలాగే ఎడుతావు? మనకి కొత్తటే, నీ మొగుడు లేకపోతే. నీ మొగుడు ఉన్నప్పుడే చేసినాం లేదు. సర్లే అలాగే ఏడ్చుకుని ఎందుకు కదా లోపలికి. నిన్నే తెలిసింది నాకున్నా, రాకూడదు అనుకున్నా. నీ అక్కరాత్రి గొప్ప ఇబ్బంది తెచ్చింది. బావా నా జీవితం సరే, నా మొగుడు అని చెప్పుకోవడానికే కానీ ఒక్కరోజు కూడా నా దగ్గర తొంగలేదు. 3 పిల్లలు తండ్రి అయిపోండు. ఊరుకోయే, చచ్చి ఎక్కడో ఎక్కడో తిరుగుతాడు వెనకాలట. ఇవన్నీ గొల్లు కూడా ఒక్కరోజు కూడా కదిపి సుఖపెట్టలేదు నన్ను. ఇప్పుడు సుఖపెట్టేస్తాడు నాది వచ్చి. పోనీలే ఊరుకో, అలాగే ఆడుకో, బొక్కలు తగ్గిపోతాయి. నువ్వు చూపించలేదు ప్రేమ కూడా ఎప్పుడు చూపించలేదు గొల్లు కూడా. సరేలే స్నానం చేసి చీర కొట్టుకుని ఉండు, రాత్రికి వస్తాను. అవునే ఓ లక్క అయిపోయింది. ఆ మొగుడు ఆఫీస్ పైన మీద ఢిల్లీ వెళ్ళిపోతే నిన్న లవర్ తో వైజాగ్ వెళ్ళిపోన్నా. చాలా పోన్నా. నువ్వు మాత్రం ఏడ్చేస్తావులే. బాగా ఎంజాయ్ చేసినావా? ఏం ఎంజాయ్లే, ఎక్కడికి వెళ్దామంత ఎండ, రూమ్కి వెళ్దామంత ఒక్క. నేను ఈ ఎండలకు జడిసే వద్దంటాను. మా బావ ఇలా తినేస్తాడు గోవా వెళ్దామని. కానీ ఎలా చచ్చిపోండి అక్క. ఎప్పుడు లేదు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎదురు రమ్మండ, లారీ గుర్తీసిందే. పోనీలే అమ్మ, దేవుడి దయ లారీకే అవ్వలేదు, లేకపోతే డబ్బులు పోతుంది. ఏదో తేడాగా ఉందేంటి? ఏమే తెల్లారిసరికి అలా కూర్చోను, బాత్రూమ్ గట్టి ఫ్రీగా రాలేదేటే. అది కాదురా గొల్లుగే, నువ్వు రాత్రులు చేస్తున్న పనికి ఇలాగ నిద్ర ఉండకుంటుంది. మరేటనుకోనవే, పవరే. ఓహో అనకు పవరు. నేను మాట్లాడుతుంది నువ్వు పెట్టిన గురక గురించిరా గొల్లుగే. ఓస్ నాకటి వస్తుందమ్మా గురక? ఆహా రాదు, ఇక్కడ పెడితే 7 ఊర్లు వినబడుతుంది అనుకోను. పక్కింటిదాయి రోజు నా కళ్ళు చూసి అక్క నువ్వు అదృష్టవంతాలువే అని అంటుంది. దానికేటి తెలుసు నువ్వు పెట్టిన గురక వల్ల నాకు నిద్ర వండుకుంటుందని. ఏమే చేతులు ఊపుకొని ఏలేసుకొని వచ్చినావు? ఎంత అడిగినానే ఇవ్వలేదే దాని రేకు. ఏటి అరిగిపోద్దా సంజితే ఒకసారి ఇస్తే? అదే కదా అప్పటికి చెప్పాను, మీ అక్కదే పాత అయిపోయిందే, ఎంత కడిగినా నల్లగే ఉంటుంది, నీది ఒకసారి ఇవ్వే అని. ఓరు గొల్లిగా దొట్లు రేఖ ఎవరిదే నల్లగే ఉంటుంది, బాగా గేకాలా. భలేనోడువే, ఇలాగే గోలు అడిగినావు, అదే రేకు అనుకొని ఇవ్వలేదో. ఓలమ్మ వీళ్ళ కూతురికి గవర్నమెంట్ సంబంధం వచ్చిందట, ఇలాగైతే నాకు నిద్ర పడదు, ఎలాగైనా చెడగొట్టియాలి. అవునే ఓ లక్క, ఏమే అమ్మకి గవర్నమెంట్ సంబంధం వచ్చిందట? అవునే అయిపోయిందే, ఈ శివరా ఎంకన్న కొడుకో. అయితే ఎంత కొనుక్కోనరా మీ అల్లుడిది? ఉన్నది ఒకటే ఆడపిల్ల కదే, ఉన్నదంతా మా అల్లుడికేనే.
ఓహో అయితే గొప్ప ఎక్కువ రేటుగా కొనుక్కోనరు అయితే మీ అల్లుడిది. పోనీలయ్యా మంచోడైతే అదే సోలు. గొప్ప మంచోడటక్క. మొన్నటికి మొన్న ఆ పక్కింటి దాన్ని లేపుకెళ్ళిపోతే 3 రోజులు అయ్యిందట. 4వ రోజు అమ్మాయి వచ్చేసిందట ఇంటికి. అయ్యో ఏమే సూదిలో దారం కూడా దూరసలేడట, అంత మంచోడట. ఈ యార్లకి ఏటి కావాలని మా ఇంటికి వస్తారు కానీ నేనంత మాత్రం పడదు సంజలికి. అక్క ఏడు సోల్పే సంజ. నా పేరు సంధ్య అక్క. అదేలే ఏటి కావాలి? 2 ఉల్లిపాయలు ఇవ్వే. నా మొగుడు వెళ్ళాడట కానీ అక్కడ ఆడ మనిషి ఉందట, దాని దగ్గర లేవు. నా మొగుడు దగ్గర వెళ్ళి తీసుకోయా. ఏటక్క మాటలు ఉల్లిపాయలు కొత్తే ఓసి నా సంజికానా, అక్కడ నా మొగుడు ఉల్లిపాయలు కొత్తండి ఆడి దగ్గర 200 తీసుకోయా. మనసు నవసి వేసుకొని మళ్ళీ పూలు పట్టుకొని మంచం ఎక్కడానికి వచ్చాను రాయే ఓలే రాయే. మాటలకి పాటలకే పనికొచ్చినావు, చేతలకు పనికిరావు. కానీ శేషాలంతల గుడికి రా, అక్కడ ప్రసాదాలు ఉండవు, రకరకాల తీర్థాలే ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లడికి తినడానికి తేవాలని తెలీదా? నాకు మందుతో తినడానికి ఉండదు, రాత్రికి మంచం మీద నీతి తినడానికి ఉండదు, అలాంటిది తినడానికి తెచ్చియాలా?